నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రోడ్డు ప్రమాదం పాలై ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న అజిత్ మానవతా దృక్పథంతో స్పందించిన దాతలు వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ అమ్మా నన్ను దీవించు నీ గుడిలో దొంగతనం చేస్తున్నా అమ్మవారి మంగళసూత్రం మాయం చేసిన దుండగుడు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం సిద్ధం ఏప్రిల్ 17న ఉదయం 10:30 సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే పాత బస్తీలో కూడా మనమే గెలుస్తాం విజయ సంకల్ప యాత్ర సభలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సిరిసిల్ల పట్టణానికి చెందిన అజిత్ తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అజిత్ కు 3 ఆపరేషన్లు చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో నిరుపేద కుటుంబానికి చెందిన అజిత్ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అజిత్ కుటుంబ సభ్యులు వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయం కోరడంతో వారు వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా అన్ని గ్రూపులలో పోస్ట్ చేయడంతో దాతలు మానవతా దృక్పథంతో స్పందించి 7,670 రూపాయలు అందించారు. ట్రస్ట్ ద్వారా కొంత కలిపి అజిత్ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, డాక్టర్ బెంజన్ కి రవీందర్, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, ప్రతాప నటరాజు పాల్గొన్నారు. जय सेवालाल महाराज की सेवालाल महाराज की सेवालाल महाराज की दी नागमणि गाరు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరోసారి రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఎలమంచిలి వెంకటేశ్వరరావు గారు. అదే సమయంలో మేము అడిగినప్పుడు 10కి 8 నుంచి 9 మంది వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీకి వేస్తామని గంటాపదంగా ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు, హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతోని అందరికి కూడా ఇల్లు కట్టియాలనే ఒక ఉద్దేశంతో దేశంలో ఆ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించడం మొదలుపెట్టి 4 కోట్ల మందికి గృహాలు నిర్మించి ఆ తాళం చేతులను వాళ్ళకు అందజేసిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పి మనవి చేస్తున్నాను. కానీ మన తెలంగాణలో మీలో చాలా మందికి అందలేదు అవి. ఎందుకంటే మనకు అడ్డుగోడగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. వాళ్ళు చేయలేదు, చేయనీయలేదు. కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో ఎవ్వరు కూడా
ఇండ్లు లేని నిరుపేదలు అనే వాళ్ళు ఉండకుండా చూడాలనేదే ఆయన లక్ష్యం. రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఇవాళ భావిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకోసమే ఆయనను మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ, ఆలయాల్లో దొంగతనాల గురించి తరచూ వినడమే కాదు వార్తల్లో చూస్తుంటాం. కానీ ఈ దొంగ తన దైవ భక్తిని ప్రదర్శిస్తూ అమ్మవారి గుడిని దోచుకున్న వైనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగులూరు గేటు వద్ద కనకదుర్గ దేవాలయంలో పట్టపగలే చోటు చేసుకుంది. ఈ దొంగతనం తనదైన శైలిలో అమ్మవారిని మొక్కి పని ప్రారంభించాలనుకున్నాడో ఏమో గాని భక్తితో దండం పెట్టుకుని బయటకు వెళ్లి ఓ కర్ర సహాయంతో అమ్మవారి మెడలో ఉన్న 3 తులాల మంగళసూత్రం అపహరించాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తీసాడా తీసుకున్నట్టున్నారు. వచ్చింది మాస్క్ పెట్టాడు. వాడు కర్ర తీసుకెళ్ళి వెనకాల పెట్టాడు. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాడు. వాడు మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా. అట్నుంచి వెళ్ళాడు వెనకాల నుంచి వెళ్ళాడు. గుడి ఉత్సవాలు జరుగుతాయి. మొన్న వసంత పంచమి రోజు ఉత్సవం జరిగింది. అమ్మవారికి తాడు అందరి చందాల మీదనే నేను తాడు చేయించాను. అది మొన్న సోమవారం 4:30కి వచ్చి కర్రబట్టి అతను తీసేసుకున్నాడు. ఎంతో కష్టపడి చేసినాము. పోలీస్ కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఏమంటే రికవర్ చేస్తామమ్మా, మీకేం ఇబ్బంది లేదు, 90% 99% నేను పట్టుకుంటాను, నా తల్లి లాంటి దాన్ని మీరు. నాకైతే చాలా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా, స్టాఫ్ కానీ వాళ్ళు కానీ. నాకైతే ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను వస్తున్నమ్మ గుడి దగ్గర ఉన్నారా అని అన్నారు ఎస్ఐ గారు, సిఐ గారు. ఉన్నా అని చెప్పాను. వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నారు. బస్సుకి వెళ్ళిపోయాడు, మాస్క్తో వచ్చాడు, మాస్క్తోనే బస్సులో ఎక్కాడు. బిఎన్ రెడ్డికి పోయి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే వదులుతలేరు. దొరికితే సంతోషం. 3 తులాలు ఏమేమి పోయింది? ఒక పుస్తల తాడు, 2 తులాల చైను, 30 తులం పుస్తలు, గుండ్లు 2 గుండ్లు, ఒకటి మధ్యలో గొట్టం ఉంటది. మొత్తం టోటల్ 3 తులాలు. 3 తులాలు. ఎప్పుడు జరిగింది? సుమారం 4:26 అంటే మార్నింగ్ ఈవినింగ్, సాయంత్రం 4:26 జరిగింది. ఒక్కడే వచ్చినాడు. మాస్క్ ఉంది, కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు, మాస్క్ ఉంది, చూసినాడు. మంచిగా తీసుకొని మళ్ళీ కాలు నడుపుతూనే వెళ్ళాడు. నేను బస్ స్టాప్ దాకా స్టాప్తోనే వెళ్ళాను. పోలీసు వాళ్ళంతా చూస్తున్నారు అక్కడి దాకా. జగదభిరాముడు శ్రీరామచంద్రుడికి సీతమ్మ తల్లికి ఏడాదికి ఒక్కసారి
శ్రీరామ నవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం సిద్ధమైంది. ఏప్రిల్ 9 నుంచి 23 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఏప్రిల్ 16న సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవము, ఏప్రిల్ 17న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవము, ఏప్రిల్ 18న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణ వేడుకను నిలిపివేశామని అధికారులు తెలియజేశారు. భద్రాచలంలోని రామాలయం కార్యాలయం పక్కన గత 3 ఏళ్ల క్రితం జానకి సదనం సత్రం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్ కు చెందిన భక్తులు ఆలయంలోకి కొంతమంది కీలక ఉద్యోగులను వసతి గదుల నిర్మాణానికి 4-5 విడతలుగా 18 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. 18 లక్షలకు సంబంధించి ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో దాతలు ఆలయం కార్యాలయానికి వచ్చి ఉద్యోగులతో వివాదానికి దిగారు. చివరకు 18 లక్షలు తీసుకున్న ఉద్యోగులు దాతలను సముదాయించి తర్వాత డబ్బులు ఇస్తామని తిరిగి పంపించినట్లు తెలుస్తోంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవిని వివరణ కోరగా నగదు ఇచ్చిన దాతలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎవరు డబ్బులు తీసుకున్నారు, వాటిని ఎవరు పక్కదారి పట్టించారో విచారణ చేసి ఎలాంటి రసీదులు లేకుండా డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్యనిర్వహణ అధికారి తెలియజేశారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మనందరికీ తెలుసు, అంటే నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త వాట్సాప్లో కానీ మీడియాలో కానీ లేదా మీడియా వ్యక్తులు చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి గతంలో 3.5 సంవత్సరాల క్రిందట ఒక జానకి సదనం అనేది ప్రారంభిస్తున్నాము. దానికి సంబంధించి డోనార్ను వెతికే క్రమంలో ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటి హైదరాబాద్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఎంప్లాయీస్ని. ఆ ఎంప్లాయీస్ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంత ఖర్చు అవుతుందని చెప్పగానే వారు ఏదో అప్పట్లో ఒక 10 నుంచి 15 లక్షలు, అది మాకు ఇంకా కరెక్ట్గా తెలియదు, ఎన్ని లక్షలో తెలియదు, ఎలా ఇచ్చారనేది కూడా కరెక్ట్గా తెలియదు, కానీ అదేదో ఇచ్చారని చెప్తున్నారు. దాని మీద నిన్నంతా కూడా మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము.
నిన్న అక్కడ సంబంధించినటువంటి డోనారు తర్వాత మధ్య ట్రస్టు మా ఎంప్లాయీస్ మధ్యన ఏదో అంటే మాట్లాడుకోవడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఆ విషయంపై పూర్తిగా మాకు నివేదిక అనేది ఎవరు ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. అయితే మీరు రాసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతము ఎవరైతే వ్యక్తి ట్రస్ట్ అని చెప్పారో అందులో 3 నెలల కిందట ఆవిడ మనకు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇలా నేను డబ్బు ఇచ్చాను అని చెప్పడం జరిగింది. డబ్బు ఇస్తే మరి ఏమన్నా ప్రూఫ్ ఉంటే పట్టుకురండి, మేము ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా మీ డబ్బు మీకు ఇప్పించడమో లేకపోతే దేవాలయం ద్వారా రిసీట్ కానీ మీకు ఏదన్నా ఇప్పించడమో జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి వారు నా తర్వాత నాకు కాంటాక్ట్లోకి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం వారే మళ్ళీ తిరిగి నిన్న వారు ట్రస్ట్ తరఫున తర్వాత మిగతా డోనార్ తరఫున ఒక మీడియా పర్సన్ మధ్యవర్తిగా పెట్టుకొని అక్కడికి వచ్చారని తెలిసింది. ఇదంతా కూడా నాకు రాత్రి మళ్ళీ ఫోన్ల ద్వారా అందరూ అడగడం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తిని నేను ఆ లేడీని మళ్ళీ నాకు ఇప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు ఆ డబ్బు ఎవరైతే అప్పట్లో మేము ఇచ్చామో కాంట్రాక్టర్ మేము వాడుకున్నాము ఇచ్చేస్తాం. దామెర మండలము దామెర గ్రామంలో 3 రోజుల పాటు శ్రీ దామేశ్వర ఆలయంలో నూతన శ్రీ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శివం టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ బిల్లా రమణారెడ్డి తెలియజేశారు. శివలింగ ప్రతిష్టాపనతో ప్రారంభమై ఆలయంలో గణేశ సుబ్రహ్మణ్యం ప్రతిష్ట, భవానీ మాతృ ప్రతిష్ట, శాశ్వత ధ్వజస్తంభ ప్రతిష్ట, నందీశ్వర ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దామెర మండల ప్రజలందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముద్దసాని సహోదర్ రెడ్డి, గ్రామ పురోహితులు గుమ్మడివెల్లి సుబ్బయ్య శాస్త్రి, నాగిళ్ల రాజవరం శర్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో విజయ సంకల్ప యాత్ర సభలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు గొప్ప నిర్ణయాత్మకమైన ఎన్నికలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలుపెరగక నిరంతరం దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నాడని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించాడని తెలియజేశారు. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో తిరుగుతున్నామని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయ సంకల్ప యాత్రను ఆశీర్వదిస్తున్నారని వివరించారు. ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే పాత బస్తీలో కూడా ఈసారి మనమే గెలుస్తామని జోస్యం చెప్పారు. బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి కేంద్రంలో మోదీని ప్రధానిని చేసేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదం పాలై ఆపన్నహాసం కోసం ఎదురు చూస్తున్న అజిత్. మానవతా దృక్పథంతో స్పందించిన దాతలు వేములవాడ చారిటబుల్ ట్రస్ట్. అమ్మా నన్ను దీవించు, నీ గుడిలో దొంగతనం చేస్తున్నా. అమ్మవారి మంగళసూత్రం మాయం చేసిన దుండగుడు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం సిద్ధం. ఏప్రిల్ 17న ఉదయం 10:30 సీతారాముల కళ్యాణ మహోత్సవం. ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే పాత బస్తీలో కూడా మనమే గెలుస్తాం. విజయ సంకల్ప యాత్ర సభలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.